చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రశాంత్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నా బాధ మీరు అర్థం చేసుకున్నారు. ఆ రోజు ఇట్లా వెయిట్ చేసిర్రు, నేను తినలేదని సిచ్యువేషన్ చూసి కొద్దిసేపు ఆగి తర్వాత నన్ను ఇయ్యని మీరు చెప్పారు, నేను ఇస్తాను చెప్పిన. ఎస్ మంచి నేను ఇట్లా అప్పుడు ఇట్లా అన్న మంచి పనితో మీ ముంగటికి వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని పిలిచి మరి మీకు ఇస్తానా, ఆ మాట నేను నిలబెట్టుకున్నాను నేను అనుకుంటున్నా. ఎస్ 100%. అన్న అయితే దాన్ని ఎలా ఏం చెప్తానంటే బేసిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అన్నారు, అన్న పల్లవి ప్రశాంత్ గారు అప్పుడు ఏదో పొడి చేస్తానన్నాడు, డబ్బులు గెలిచిన డబ్బులన్నీ రైతులకే సాయం చేస్తానన్నాడు, ఇప్పటి వరకు స్టడీ చప్పుడు లేదు, ప్రతి ఓడి ఇలాగే చెప్తాడు, ఆవేశంలో ఏదో మాట్లాడతాడు కానీ ఏం చేయడు అని అన్నారు కదా. అన్న. బట్ ఈ రోజు మీరు కొంతమందికి అంటే ఒక అడుగు మొదలు పెట్టారు. మీ అడుగు అంటే ఒక పేద రైతు కుటుంబానికి అమ్మా నాన్న చనిపోయి ఓన్లీ నా అమ్మమ్మ దగ్గర ఉంటున్న పిల్లలకి ముగ్గురికి మీరు ₹1,00,000 సాయం చేయడం అనేది జరిగింది యాక్చువల్గా. అన్న సో మొదటి అడుగు పడడానికి 3 నెలలు పట్టింది కదా. ఈ 3 నెలల్లో వచ్చిన ఈ ట్రోల్స్ అన్ని చూసుకుంటున్నప్పుడు ఏమనిపించింది మీకు? అన్న అంటే అనుకునేటోళ్ళు అనుకుంటారు అన్న. ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ పోతుంటే చెప్పిన అప్పుడే గాలి దుమారాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలు నాకు కొత్త కాదు, చిన్నప్పటి నుంచి తాకి 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 అది రౌత్ అయింది. ఆ రౌత్ మీద ఎంత కొట్టినా గట్లే ఉంటుంది తప్ప ఇంకా ఏం ఉండదు. అందుకే నాకు అది అనుభవం అయింది. నా పని నేను చేసుకుంటూ పోతా. మీరు ఇట్లా చూసారు, కొన్ని అనుకోని కారణాల వల్ల ఒళ్ళు చేసిన తప్పుకు మనం పోయినాం. సరే, చట్టాన్ని గౌరవించాలి, పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మనం ఇచ్చినాం. అందుకే న్యాయం గెలిచింది. కొన్ని కారణాల వల్ల అమౌంట్ అనేది రాలే, లేట్గా మొన్న వచ్చింది. వచ్చిన మాట ఇచ్చింది, నేను పోయిందే రైతుల కోసం అన్న. నేను తీసుకోను అని చెప్పినా నేను అస్సలు తీసుకోను. నేను వచ్చి రాగానే మా ఊరు సర్పంచ్ ఉండి బిడ్డ ఇట్లా చేయాలి అంటే ఒక 10 మంది వచ్చి నా ఊళ్ళో 10 మంది వాళ్ళకి చెయ్యాలి అని అడిగిర్రు. నేను చూసిన దగ్గర పోయి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళు ముగ్గురే ఉన్నారు. వాళ్ళ రైతు కుటుంబమే. చూస్తే బాధాకరం. నేను ఒక అడుగు ముంగటికి వేసిన, నేను ఒక ₹1,00,000 ఒక నెల సంవత్సరానికి సరిపడే బియ్యం ఇచ్చిన. నాతో పాటు నన్ను అంత దూరం నా మాటలతోని ఇంత దూరం తీసుకొచ్చిన శివర్ణను పిలిపించి శివర్ణ చేతుల మీదుగా బోలే అన్న నిజంగా లోపలికి వచ్చినప్పుడు పాట బిడ్డ నీకోసమే వచ్చిన అన్నాడు. ఇప్పుడు ఇట్లా నా కోసమే వచ్చి నేను ఇచ్చిందే కాకుండా నాతో పాటు సందీప్ అన్న 25,000 ఇచ్చిండు. మస్తు సంతోషం. నేను ఒక్కనే నేనే చెప్తున్నా అనుకోకుండా నాతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ సందీప్ అన్న ఇచ్చిండు. ఆ కుటుంబానికి ఇంకేమన్నా ఫర్దర్ గా ఎవరన్నా చూసిన వాళ్ళు ఇట్లా సాయం చేస్తారు అనుకుంటున్నా. నేను ఇట్లా నా ఊరు నుంచి ఒకరికి సాయం చేసిన తర్వాత నేను ఇంకా ముంగటికి పోయి నేను ఇంకా చేస్తూనే ఉంటాను. అయితే యాక్చువల్గా జనరల్గా ఏంటంటే నేను రైతుల కోసమే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళానని యాక్చువల్గా. బట్ రైతుల కోసం ఏదైనా చేయాలనే తాపత్రయం అంటే ఇప్పుడు ఈ అమౌంట్ ఇవ్వడం ఇదంతా అనేది అసలు అంటే ఫస్ట్ వెళ్తున్నప్పుడు ఉంది, ఎందుకంటే మనం ఎన్ని వారాలు ఉంటాం అనేది మనకు తెలియదు. నేను పోయేది రైతుల కోసం, ఆ వచ్చే డబ్బు రైతులకు ఇచ్చేస్తా అని చెప్పిన ఫస్ట్ నుంచి అదే మాట, ఇప్పటికీ అదే మాట. అయితే యాక్చువల్గా ఏంటంటే బేసిక్ గా రైతులకు సాయం చేయాలనుకుంటే ఇంకోటి అనుకుంటే రకరకాలు ఉంటాయి. బట్ అసలు ఈ బిగ్ బాస్ కి వెళ్ళాలన్న థాట్ అసలు ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? సీజన్ 4 నుంచి ట్రై చేసిన. అంటే ఎందుకు వచ్చింది అసలు ఈ థాట్, ఎందుకు వచ్చింది బేసిక్ గా? అంటే కామన్ మ్యాన్ ఇలా పోవచ్చు అని నేను కొంచెం అనుకున్నాను. నేను అనుకున్నాక అమ్మ బాబు సపోర్ట్ చేసారు, మన జనాలు వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేసారు. వాళ్ళ త్రూ అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి లోపల పోయినా, వాళ్ళ ప్రేమ వల్ల నేను గెలిచిన. నేను ఒక్కని కాదు, అందరం గెలిచినాం. గెలుస్తానని ఎప్పుడన్నా అనుకున్నారు అసలు? అంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత స్టేజ్ మీద లోపలికి వెళ్తున్నప్పుడు నేను విన్నర్ కింద వస్తాను అనే థాట్ ఏమన్నా ఉందా? ఎన్ని వారాలు ఉంటాను ఇలాంటి మైండ్ లో ఉంటాయి కదా, ఏం అవి మనకేం లేవు అన్న, పోతే వాళ్ళు అనుకున్నాం. ఇక అక్కడ నుంచి ప్రతి ఆట నేను ఏం చేస్తా రైతుల కోసం, నేను ఏం చెయ్యగలుగుతా అని అనుకున్నా. లాస్ట్ కు జనాలే గెలిపించారు. ఇప్పుడు రైతు బిడ్డని ఎంతమంది గెలిపించి నాకు మస్తు సంతోషం.